వెల్కమ్ టు నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వీడియో క్లాసెస్. సో లాస్ట్ వీడియోస్లో మనం టోటల్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ కొన్ని డిస్కస్ చేసుకున్నాం. అండ్ దాని ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి టోటల్ డిఫరెన్షియేషన్ మీద చూద్దాం. ఇఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ ప్లస్ ఇఫ్ ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ పవర్ బి అనే కండిషన్ ఇచ్చి దెన్ ఫైండ్ డివై బై డిఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాండి. దెన్ ఫైండ్ డివై బై డిఎక్స్ మీకు నేను స్టార్టింగ్లో డెఫినేషన్ చెప్పినా అండి. ఒకటి డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఫార్ములా మైనస్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ వై మైనస్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ వై. యాక్చువల్గా అది ఫార్ములా ఎలా రాసింది, మైనస్ దో ఎఫ్ బై దో ఎక్స్ డివైడెడ్ బై దో ఎఫ్ బై దో వై. అంటే ఎఫ్ విత్ రెస్పెక్ట్ ఎఫ్ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ దో ఎఫ్ బై దో ఎక్స్, ఎఫ్వై ఈజ్ నథింగ్ బట్ దో ఎఫ్ బై దో వై. ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే ఎఫ్ఎక్స్ అవుతుంది, ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే ఎఫ్వై అవుతుందండి. దిస్ ఈస్ ద గివెన్ ఫార్ములా. యూ నో దట్ ద ఫార్ములా దట్ ఈస్ ద డెరివేటివ్స్ ఆఫ్ ఏ కాంప్లిసిట్ ఫంక్షన్స్లో ఉంది మనకు అది. అండ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ మైనస్ ఏ పవర్ బి, అంటే ఏ పవర్ బి నెట్ సైడ్ తీసుకొస్తే మైనస్ ఏ పవర్ బి ఈక్వల్స్ టు 0 అయింది. నవ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయండి. ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఇస్ ద ఫంక్షన్ కదా మనకి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం, ఎఫ్ఎక్స్ అవుతుంది అంటే దో ఎఫ్ బై దో ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ పవర్ వై డిఫరెన్షియేషన్ ఎలా ఉంది, ఎక్స్ పవర్ ఎన్ మోడల్లో ఉంది. ఎక్స్ పవర్ వై అంటుండే అంటే ఎక్స్ పవర్ ఎన్ మోడల్లో ఉంది. సో ఎక్స్ పవర్ ఎన్ డిఫరెన్షియేషన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే ఇన్ దిస్ ప్లేస్ ఆఫ్ ఎన్ వాట్ ఈజ్ వై ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ కండిషన్ చూడండి, వై పవర్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం, వై ఈజ్ ద కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ పవర్ ఎక్స్ అంటే అలాంటి ఫార్ములాస్ ఏమున్నాయి, ఏదైనా కాన్స్టెంట్ పవర్ ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఉందండి. ఏ పవర్ ఎక్స్ ఫార్ములా ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ అండి ఫార్ములా. ఓకే, నవ్ సింప్లిఫై అంటే ఇక్కడ ఏముంది మనకి వై పవర్ ఎక్స్ ఉంది కాబట్టి వై పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ వై. In this place of a, what is y? X is an x. A power b is the constant differentiation 0. Just simplify. This is the y. With respect to x is completed. With respect to y we have to written. With respect to y we have to written the formula x power y, which is in the form of a power x model only. So x power y log x. వై పవర్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కదా, వై పవర్ ఎక్స్ అంటే వై పవర్ ఎన్ మోడల్లో ఉంది అంటే ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ ఈజ్ అన్ ఎక్స్ ఇంటూ వై పవర్ వై ఎక్స్ మైనస్ 1. సింప్లిఫై. మనం యాక్చువల్ ఫార్ములా ఇన్ దిస్ డివై బై డిఎక్స్ ఫార్మ్ యాక్చువల్ ఫార్ములా ఈజ్ ఎన్ మైనస్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్ఐ. ఎఫ్ఎక్స్ ఈజ్ ద ఎఫ్ఎక్స్ వాల్యూ అండ్ ఎఫ్ఐ వాల్యూ మైనస్ సబ్స్టిట్యూషన్ చేసిన. This is the condition. Just only simplify, but the formula is main important. This is the formula dy by dx equals to minus fx by fi. Okay, and then another problem chuddam. Another one, another more problem. If x power y equals to y power x, then find dy by dx. Then find the value of dy by dx. I have to find the given x power x equals to y power x. ఇప్పుడైనా పవర్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం వీ హ్యావ్ టు అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంతకుముందు ప్రాబ్లంకి అప్లై చేయలేదు అని అంటే చేసాను, కండిషన్ ఇచ్చిందండి మనకి, దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్ మైనస్ ఏ పవర్ బి తీసుకొచ్చి చేంజ్ చేసినాం ఒక కాన్స్టెంట్ కండిషన్ ఇచ్చినప్పుడు. సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్, కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది చూడండి ఒకసారి. బల్ అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అబౌవ్ ఈక్వేషన్ లాగ్ ఎక్స్ పవర్ వై ఈక్వల్స్ టు లాగ్ వై పవర్ ఎక్స్ అయింది. లాగ్ ఎక్స్ పవర్ వై ఈక్వల్స్ టు లాగ్ వై పవర్ ఎక్స్. లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా, లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం ఫార్ములా ఏంటండి, ఎం ఇంటూ లాగ్ ఏ. హియర్ సేమ్ మోడల్, జస్ట్ కంపేర్ దెన్ log x power y log a power m log a, m is an y log x. Here x is m is an x log y. Differentiating equation 1 with respect to x, just differentiation d by dx of y log x, d by dx of x log y. With respect to x we have to written y is the constant. Okay, here with respect to y and
u into v differentiation. Why it has to, y is also independent variable, that's why we have to written differentiation y into u into v model, y log x, y log x, which is an u, which is an v, u into uv formula, u into v dash plus v into u dash. Now compare one, u into v dash, u is the y into u dash d by dx of log x, v into log x into u dash d by dx into v. Okay, same process here also apply. Okay, y is the constant, log x differentiation 1 by x, log x అలాగే ఉంటున్నాం, dy by dx, here x log y differentiation 1 by y with respect to x తో చేస్తున్నాం, log x మోడల్లో ఉందనుకోండి, log x differentiation 1 by y అంటున్నాం ఇంటూ dy by dx రాసినాం, ఎందుకంటే yని అగైన్ డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి y differentiation dy by dx అయింది, log y అలాగే ఉంచి with respect to x తో చేస్తున్నాం కాబట్టి 1. హియర్ టు కామన్ దట్ ఎలిమెంట్స్ dy by dx ఎలిమెంట్స్, ఎందుకంటే dy by dx కావాలి కాబట్టి ఈ మోడల్లో చేయొచ్చు ఆ మోడల్లో చేయొచ్చు అండి, 2 వేస్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటే ప్రాబ్లమ్ని ఆ మోడల్లో చెప్తే మీ ఒకటే ప్రాబ్లం ఎలా అవుతుంది అని అంటే అందులో ప్లస్లో ఉంది కాన్స్టెంట్ ఎక్స్ట్రా వచ్చిందండి, సో ఆ ప్రాసెస్లో కూడా చేయొచ్చు మనము, బట్ ఈ ప్రాసెస్లో చేస్తే ఎలా ఉంటుందంటే 2 మోడల్స్ డిఫరెన్షియేషన్లో చెప్తున్నా నేను, y by x log x into dy by dx, here x by y dy by dx into log y, పైన ఉన్న టర్మ్స్ రాసిన మనం, అండ్ దెన్ log x into dy by dx, ఈ dy by dx నెట్ సైడ్ తీసుకొస్తే మైనస్ ఎక్స్ వై dy by dx, ఈ y by x అటు సైడ్ పంపించేసిన అండి, ఇక్కడ ఆల్రెడీ log y ఉంది కాబట్టి మైనస్ y by x అయింది, చూసుకోండి ఒకసారి, దీస్ 2 టర్మ్స్ని అంటే ఈ టర్మ్ ఇటు సైడ్ తీసుకొచ్చిన, ఇక్కడ ఉన్న టర్మ్ని అటు సైడ్ తీసుకెళ్ళిన, ఇక్కడ ఉన్న టర్మ్ని ఇటు సైడ్ తీసుకొచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్, దెన్ ఈ 2 టర్మ్స్లో నుంచి dy by dxని కామన్ తీసేసినాం, log x మైనస్ ఎక్స్ బై వై అయింది, ఇది ఇలా మనకి dy by dx కావాలి కాబట్టి ఈ టర్మ్ అటు సైడ్ పంపించేసినాం, క్రాస్ మల్టిప్లై చేసుకొని సింప్లిఫై చేస్తుండే అంతే. దిస్ ఇస్ ద dy by dx వాల్యూ. ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ని కంపేర్ చేసుకుంటే అక్కడ ఎక్స్ ఇక్కడ ఉన్న కింద డివైడెడ్ బై ఎక్స్ ఉంది చూడండి ఒకసారి, దాన్ని పైకి తీసుకెళ్ళినామండి, దీంట్లో మామూలుగా అయితే దీంట్లో పైకి తీసుకెళ్తే ఏమొస్తుంది, వై పవర్ ఎక్స్ ఎక్స్ ఇన్వర్స్ అవుతుంది, ఇక్కడ వై ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ అవుతుంది, సేమ్ అక్కడ ఉన్న కండిషన్సే ఉంటాయి, జస్ట్ సింప్లిఫికేషనే ఉంది లాస్ట్లో, చెక్ చేసుకోండి. అండ్ దెన్ ఈ ప్రాబ్లం చేసినాం అనుకుంటా, నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం చూడండి ఒకసారి, ఇఫ్ వై పవర్ ఎక్స్ వై అంటండి, ఇఫ్ వై పవర్ ఎక్స్ వై, y power x power y, if y power x power y equals to sin x, then find dy by dx. పవర్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం మనం అప్లై చేయాల్సింది లాగే అన్ని లాగ్ చేస్తేనే సింప్లిఫై ఈజీగా వస్తుంటుంది మనకి, గివెన్ ఫంక్షన్ రాసినాం, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్, లాగ్ y పవర్ x పవర్ y ఈక్వల్స్ టు లాగ్ sin x అయింది, a పవర్ m మోడల్లో ఉంది కాబట్టి x పవర్ x ఇంటూ ముందు రాసినాం x పవర్ y ఇంటూ లాగ్ y లాగ్ sin x, ఇక్కడ x పవర్ వైని z అనుకుంటున్నాం, ఎందుకు సింప్లిఫికేషన్ కోసం అండి, అప్లై x పవర్ వైని z అనుకుంటున్నాం, దానికి అప్లై లాగ్ అని బోత్ సైడ్ చేసినాం, అంటే లాగ్ x పవర్ y ఈక్వల్స్ టు లాగ్ z అయింది, అంటే పవర్లో లాగ్ ఏ పవర్ మోడల్లో ఉంది కాబట్టి m లాగ్ ఏ ఈక్వల్స్ ఏ మోడల్లో y లాగ్ x అయింది, లాగ్ z అయింది. ఇప్పుడు డిఫరెన్షియేషన్ దీన్ని చేసినాం చూడండి ఒకసారి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినాం, y లాగ్ xని డిఫరెన్షియేషన్ అప్లై చేసినాం, సో విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, ఇంతకుముందు సేమ్ కండిషన్ వచ్చింది చూసుకోండి ఒకసారి ఇంతకుముందు ప్రాబ్లంలో, ఓకే y log x కదా డిఫరెన్షియేషన్ చేసినాం, y ఇంటూ u ఇంటూ v ఫార్ములా అయింది, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ అయింది, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్, log z డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినాం, z ఈజ్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్ కాబట్టి log z డిఫరెన్షియేషన్ 1 by z ఇంటూ దో z బై దో ఎక్స్, వైని అలాగే ఉంచిన log x డిఫరెన్షియేషన్ 1 by x, ఓకే log x అలాగే ఉంచిన, హియర్ dy by dx, హియర్ dz by dx, dz by dx ఈక్వల్స్ టు z నట్ సైడ్ పంపించేసి చూడండి ఒకసారి, జెడ్ని కింద డివైడెడ్ బైలో ఉంది కాబట్టి ఇటు సైడ్ చేసి మల్టిప్లై అవుతుంది, అంటే yz అయింది ఇక్కడ z log x dy by dx అయింది. ఇది సబ్స్టిట్యూటింగ్ 2 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏముంది చూడండి ఒకసారి, ఈక్వేషన్ 1 ఈజ్ దిస్ వన్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అండి, మనకి ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు దీంట్లో
ఏం సబ్స్టిట్యూట్ చేయమంటుంది మనకి z log y ఈక్వల్స్ టు log sin x వచ్చింది కదా, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయమంటుండు. సబ్స్టిట్యూట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు అబౌవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం. మళ్ళీ అగైన్ దీన్ని ఎక్స్తో చేసినాం చూడండి ఒకసారి. సో విచ్ ఈజ్ ఆల్సో యూ ఇంటూ వి ఫార్ములానే హియర్ లాగా అప్లై డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి d/dx అప్లై చేస్తే విచ్ ఈజ్ ఆల్సో యూ ఇంటూ వి ఫార్ములా ఉంది. యూ ఇంటూ వి ఫార్ములా కాబట్టి యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్ అవుతుంది. అంటే z ఇంటూ d/dx ఆఫ్ లాగ్ అంటే యూ డాష్, యూ ఇంటూ వి డాష్, వి ఇంటూ యూ డాష్ హియర్ లాగ్ సైన్ ఎక్స్. సో లాగ్ సైన్ ఎక్స్ ఎలా ఉంది, లాగ్ ఎక్స్ మోడల్లో ఉంది కానీ ఎక్స్ కాదు అక్కడ ఉంది సైన్ ఎక్స్. సో లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x. ఓకే 1 అంటే ఎక్స్ ప్లస్లో ఏముంది సైన్ ఎక్స్. అగైన్ సైన్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే z ఇంటూ లాగ్ వై డిఫరెన్షియేషన్ 1/y విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కానీ ఇక్కడ 1/y అయింది. మళ్ళీ అగైన్ వైన్ చేస్తే dy/dx అయింది. అండ్ దెన్ హియర్ లాగ్ వై అలాగే ఉంది dz/dx 1/sin x. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది కాస్ ఎక్స్. ఓకే ఇప్పుడు దీన్ని 2 into 4 ఇన్ ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసుకోండి అన్ని వాల్యూస్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 2 and 4 2 ఈక్వేషన్ 4 ఈక్వేషన్ ఇన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇన్ ఈక్వేషన్ 5లో x/y z/y dy/, x/y ఇక్కడ ఉందండి, x/y dy/dx ప్లస్ log y ఇంటూ cot x. 2 and 4 2 ఈక్వేషన్ ఇదండి x/y. ఫోర్త్ ఈక్వేషన్ దిస్ ఇస్ ద dz/dx వాల్యూ. dz/dx వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. z వాల్యూ ఏంటి మనకి x/y 4 ఇదే కదండి ఫిఫ్త్ ఈక్వేషన్. అబ్జర్వ్ చేయండి ఒక్కసారి ఫిఫ్త్ ఈక్వేషన్ z/y dz/dx అంతే కదా, z/y dz/dx. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి మనకి సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటి x/y ఈక్వల్స్ టు z అక్కడ ఉందండి ఫస్ట్లో ఉంది. అండ్ dz/dx వాల్యూ వచ్చేసి ఇగో ఇక్కడ ఉంది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. z వాల్యూ x/y dy/dx అలా ఉంది, log y అలాగే ఉంది. dz/dx వాల్యూ ఫోర్త్ ఈక్వేషన్, ఇంకా ఫోర్త్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాం ఈక్వల్స్ టు cot x. సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాం చూడండి ఒకసారి. ఇక్కడ ఓన్లీ సింప్లిఫికేషనే x/y ఇంటూ డివైడెడ్ బై y dy/dx log y అలాగే ఉంచినాం. ఇక్కడ y/x లోపల మల్టిప్లై చేస్తున్నాం log yని, log y ఇంటూ y/x x/y సపరేట్ రాసిన. హియర్ x/y అలాగే ఉంచుతున్నాం, dy/dx అలాగే ఉంటున్నాం. ఇక్కడ log y ఉంది, ఇక్కడ log x ఉంది. log x ఇంటూ y అయిందండి, log a ఇంటూ log b log x ప్లస్ log y. ఎలా ఏ మోడల్లో వచ్చిందో ఒక్కసారి చెక్ చేసుకోండి. log y log x, log y ఇంటూ log x. ఈ log y లోపల మల్టిప్లై చేస్తే log a ఇంటూ log b మోడల్లో ఉంది. ఫార్ములా ఏంటి log ఆఫ్ a ప్లస్ b, log a ప్లస్ b ఈక్వల్స్ టు log a ఇంటూ log b అంటే x ప్లస్ y. ఓకే log లోపల మల్టిప్లికేషన్ cot x అలాగే ఉంది. ఇప్పుడు dy/dxను కామన్ తీసినాం. dy/dx ఎక్కడ ఉందండి, ఈ టర్మ్లో ఉంది, ఇక్కడ ఉందండి dy/dx. సో ఈ ప్లేస్లో ఉంది, ఈ ప్లేస్లో ఉంది. dy/dx ఇందులో కామన్ తీస్తే x/y/y, ఇందులో కామన్ తీస్తే log ఆఫ్ x ప్లస్ y x/y. సో ఈ టర్మ్ ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ అది ఉంది కాబట్టి బయటికి పంపించేస్తున్నా. ఆల్రెడీ cot x ఉంది బయటనే, ఈ టర్మ్ని కూడా బయటికి పంపించేస్తే log y ఇంటూ y/x x/y. dy/dx వాల్యూ కావాలి మనకి, సింప్లిఫై. దట్ ఈస్ ద dy/dx వాల్యూ అండి. ఓకే నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ ఇఫ్ y³ మైనస్ 3ax² ప్లస్ x³ ఈక్వల్స్ టు 0 దెన్ ఫైండ్. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండండి. క్లారిటీగా చూడండి. హియర్ ఈ వాల్యూలో ఏమేమి ఉందండి, d²y/dx² అంట. అంటే వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి 2 times పార్షల్ డిఫరెన్షియేషన్ చేయాలి. వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోని 2 times పార్షల్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే దిస్ ఇస్ ద d²y/dx² ఫార్ములా. d²y/dx² ఫార్ములా ఇదండి. మీకు అదే నేను స్టార్టింగ్లో చెప్పలేదు యాక్చువల్గా ఫార్ములా, కానీ ఈ ఫార్ములా మీరు రాసుకోండి. దిస్ ఇస్ ద ఓన్లీ dy/dx ఫార్ములానే చెప్పిన. dy/dx ఫార్ములా ఏంటి, మైనస్ fx/fy కదా. d²y/dx² ఫార్ములా వచ్చేసి ఇది, d²y/dx² ఫార్ములా ఇది. సో ఫార్ములాలో ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. fx అంటే ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 2 times. ఓకే fy అంటే ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు వై ఓన్లీ.
ఎఫ్ఎక్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఓన్లీ. ఎక్స్ వై అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఒకటి, విత్ రెస్పెక్ట్ టు వై ఒకటి. విత్ రెస్పెక్ట్ టు వై అంటే 2 times పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై. ఓకే, ఇది ఫార్ములా. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ అప్లై చేయండి. y³ - 3a² + x³ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఎక్స్తో చేయండి. ఎక్స్ తోటి అంటే ఎలా అవుతుంది చూడండి ఒకసారి. x³ డిఫరెన్షియేషన్ 3x², y³ డిఫరెన్షియేషన్ 0. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోనే చేస్తున్నామండి. 3ax². 3a is the constant, x² డిఫరెన్షియేషన్ 2x అంటే ఏం మిగిలింది 3x² - 6ax. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఉన్న దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. y³ డిఫరెన్షియేషన్ 3y², 3ax² 0 + x³ 0. ఎందుకు విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం. నెక్స్ట్ xx మీన్స్ 2 times. ఎక్స్ ఆల్రెడీ చేసినాం ఇక్కడ, దీన్ని మళ్ళీ అగైన్ చేయి. x² డిఫరెన్షియేషన్ 6x, x² డిఫరెన్షియేషన్ 2x, 3 ఉంది కాబట్టి ఆల్రెడీ 6ax అంటే 6a అంటే 6x - 6a. ఓకే, విత్ రెస్పెక్ట్ fxx అయిపోయింది, fy అయిపోయింది, fx అయిపోయింది. xy కూడా చేద్దాం. xy అంటే ఆల్రెడీ వైని ఎక్స్తో చేయాలి. వై ఇక్కడ ఉందండి, ఎక్స్తో చేస్తున్నాం. 3y², ఎక్స్ ఉంది అందులో లేదు కాబట్టి 0. వై ఏముంది మనకి ఇక్కడ, వై ఏముందంటే 3y². వైని అగైన్ చేస్తున్నాం కాబట్టి y² డిఫరెన్షియేషన్ 2y × 6y. అన్ని వాల్యూస్ ఒకసారి అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. d²y/dx². ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినామండి. ఏమేమి తీసుకున్నామో ఫార్ములాలన్నీ సబ్స్టిట్యూట్ చేసి 6x - 6a 3y² హోల్ స్క్వేర్ -0 + 3x² - 6ax హోల్ స్క్వేర్ × 6y డివైడెడ్ బై 3y² హోల్ క్యూబ్. మైనస్ అలాగే ఉంచిన 6ని కామన్ తీస్తున్నా. దీంట్లో నుంచి 6ని కామన్ తీస్తే 6x - a అయింది, 9y³ అయింది, 3y² హోల్ స్క్వేర్ కాండి. 3² అంటే 9, y² y⁴ అయింది, y² హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ 3² అండ్ దెన్ ఎందుకంటే 3ని కామన్ తీస్తున్నా అండి, స్క్వేర్లో ఉంది కాబట్టి 3² అయింది, x² - 2ax హోల్ స్క్వేర్ అయింది, 6y అలాగే. కింద 3³ కాబట్టి 27, y² కాబట్టి y⁴ అయింది. సింప్లిఫికేషన్ అండి, టోటల్ సింప్లిఫికేషన్ ఫామే. మొత్తం సింప్లిఫై చేసుకుంటూ వస్తాం. సింప్లిఫికేషన్ మీరు చేసేది ఏముండదు, సింప్లిఫై చేసుకుంటూ రావాలి. -54y 6 9 6 54 కాబట్టి అక్కడ 9 కామన్ తీస్తుంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి 54 అయింది మనకి. x - y హోల్ క్యూబ్ అయింది. నోట్స్ ఇచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా చూసుకుందరు మీరు. ఇది 2y/xy³ ay³ + xy² 4a² x² అయింది -4ax³ హియర్. ఎక్స్ని కామన్ తీసిండు ఈ రెండిట్లలో ఫస్ట్ నుంచి. ఫస్ట్ వన్ అండ్ xy³ x⁴. ఈ టర్మ్ అండి, ఈ టర్మ్ నుంచి ఎక్స్ని కామన్ తీసిండు. ఈ ay³ అలాగే ఉంచిండు, 4a² - 4ax³ అలాగే ఉంచిండు. ఇక్కడ నెక్స్ట్ -2y³ అలాగే ఉంచినాక ఎక్స్ని కామన్ తీసి వచ్చింది కానీ y³ + x³ అంటే ఇంట్లో మనకి ఇచ్చిన గివెన్ కండిషన్ ఏముందండి, y³ - 3ax² + x³ ఉంది కదా. ఓకే, -3ax² నట్ సైడ్ పంపించేస్తే y³ - 3ax² + x³ ఉందండి. ఈ 3ax² నట్ సైడ్ పంపించేస్తే y³ + x³ మిగులుతుంది. సో y³ + x³ వాల్యూ మేము రాసుకుంటున్నాం, 3ax² రాసుకున్నాం. ఓకే, మిగతా వాల్యూ అలాగే ఉంది 3ax³ ఎందుకంటే ఎక్స్ని మల్టిప్లై చేసుకున్నాం కాబట్టి. ay³ 4a² x² 4a -ax³ ఎందుకు ax³ 3ax³ 4ax³, 3ax³ కాండి, ay³ 4a². ఓకే, ఫస్ట్ 4ax² అలాగే ఉంచి ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి ఏని కామన్ తీసిన -aని కామన్ తీసి x³ + y³, మళ్ళీ x³ + y³ని 3ax², 3ax² సబ్స్టిట్యూట్ చేస్తే -3a² x² 4a² x². ఇట్ బికమ్స్ a² x² -2/a² x². చూసుకోండి ఒకసారి. అంటే ఈక్వేషన్ 1 అంటే ఇచ్చిన క్వశ్చన్ అది ఉందా అది చెక్ చేసుకోవాలండి. y³ + x³ - 3ax² = 0. y³ + x³ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినాం. అలా ప్రాసెస్ అదండి మనకి. అక్కడ వరకు ప్రాబ్లమ్స్ చూడండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా
నెక్స్ట్ వీడియోలో ఈ టోటల్ డిఫరెన్షియేషన్ టాపిక్ కంప్లీట్ అయితే ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, కంప్లీట్ చేసుకుందాం నెక్స్ట్ టాపిక్లో. థ్యాంక్ యూ. డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి.